ఈ నెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రధాని పర్యటనకు 7,500 మంది పోలీసులతో పకడ్బందీ భద్రత నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రధాని పర్యటన ప్రాంతాలలో 200 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచారు. ప్రధానమంత్రి పర్యటన పరిసరాల ప్రాంతాలలో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. బహిరంగ సభ ప్రదేశం దగ్గర 7 ఎస్పీ స్థాయి అధికారులను కేటాయించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డీజీపీ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ఎయిర్పోర్ట్, బహిరంగ సభ, పబ్లిక్ గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల దగ్గర పోలీసులు అలర్ట్ గా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ధరణి కిషోర్ ఉన్నారు. కిషోర్, అప్డేట్స్. ఈరోజు ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి మోడీ పర్యటన జరుగుతున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఈ యొక్క సభా ప్రాంగణాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కర్నూలులో కనపడుతోంది. మొత్తంగా కూడా 400 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఈ ప్రధాని మోడీ సభకు కర్నూలులో మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ భద్రతా బలగాలు అంటే సుమారుగా 7,500 మందికి పైగా పోలీసు బలగాలు మోహరించి మొత్తం భద్రతా కార్యక్రమాలను, ట్రాఫిక్ మళ్లింపు ఇలాంటి అన్ని రకాల కార్యక్రమాలను చేపడుతూ ఉండగా, మరోవైపు ప్రధాని భద్రత నేపథ్యంలో ఇటు ఎన్ఎస్జీ దళాలు కానీ మిగతా ర్యాపిడ్ ఫోర్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఇక భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కర్నూలులో కనపడుతోంది. అయితే ఈ నెల 16వ తేదీన ఉదయం కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు రానున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఆ తర్వాత అక్కడి నుంచి సున్నిపెంటకు బయలుదేరి వెళ్లి అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మరి ఓర్వకల్లుకు చేరుకుంటారు. మరి అక్కడి నుంచి కూడా ఏదైతే సభా ప్రాంగణం వద్దకు హెలికాప్టర్ లో చేరుకుని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే ప్లానింగ్ షెడ్యూల్ అధికారులు తయారు చేశారు. అయితే ఈ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా జీఎస్టీ తగ్గింపు తర్వాత తొలిసారి ప్రధాని సభ జరుగుతూ ఉండడం, అది కూడా కర్నూలు జిల్లా రాయలసీమలో జరుగుతూ ఉండటం అన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ఇటు బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా రాయలసీమ మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో ప్రధాని పర్యటన రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం, అది కూడా ఇండస్ట్రియల్ హబ్ గా ఓర్వకల్లు తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇటు డ్రోన్ సిటీకి కూడా నాంది పలుకుతూ ప్రధానమంత్రి అనేక రకాలైనటువంటి సంస్థలకు అంకురార్పణ చేయనున్నారని తెలుస్తుంది. వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంస్థలకు ఈయన ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే దాదాపుగా 20 మంది ఐపీఎస్లు, 20 మంది ఐఏఎస్లతో కలిపి ఒక నిర్దిష్టమైనటువంటి అధికార బృందాన్ని ఏర్పాటు చేసి సభాస్థలి వద్ద ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ నేతృత్వంలో మొత్తంగా కూడా ఈ సభా ఏర్పాట్లను చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి అణువణువున కూడా ప్రధాని పర్యటిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా కర్నూలు ఏదైతే సబ్ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వారి అధీనంలోకి తీసుకున్నారు. ఈ నిన్న సాయంత్రం నుంచి కూడా ఎన్ఎస్జీ దళాలు కూడా మొత్తం సభా ప్రాంగణాలను ప్రధాని మోడీ పర్యటించేటువంటి రూట్ మ్యాప్ మొత్తాన్ని కూడా వారి అధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనపడుతోంది. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటూనే ఏదైతే 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ యొక్క ప్రధాని సభలో పాల్గొంటారని చెప్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా సభా ప్రాంగణం వద్దకు కర్నూలులో ఏదైతే సభ ఉంటుందో అక్కడికి 7 మార్గాల ద్వారా వెహికల్స్ ను లోపలికి తీసుకురావటం, బస్సులు తీసుకురావటం, ఆ తర్వాత అక్కడి నుంచి సభా స్థలానికి పబ్లిక్ ను మొబిలైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ కూడా తొక్కిసలాట, ఎంట్రీ ఎగ్జిట్లలో ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఒక సమగ్రమైనటువంటి పక్క ప్రణాళికతోటి అధికార గ్రహణం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఓన్లీ కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే 7,000 బస్సులు అంటే 3,500 బస్సులు ప్రైవేట్ బస్సులు, మిగతా 4,000 బస్సులు ప్రైవేట్ బస్సులను కూడా ఏర్పాటు చేసి పబ్లిక్ ను మొబిలైజ్ చేస్తున్నారు. అలాగే కాకుండా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా పబ్లిక్ వస్తారని మొబిలైజ్ చేస్తున్నట్లుగా పార్టీ నాయకులు అంటే కూటమి పార్టీల నాయకులు చెప్తున్న పరిస్థితి. అలాగే ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బస్సులు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి కొంత టార్గెట్ అంటూ విధించి అక్కడి నుంచి పబ్లిక్ ను మొబిలైజ్ చేయాలి, ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షల మందిని మొబిలైజ్ చేయాలి అన్నది ఒక టార్గెట్ గా పెట్టుకొని నాయకులంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక కర్నూలులో జరుగుతున్నటువంటి యొక్క సభ యొక్క ఏర్పాట్లను పరిశీలించేందుకు మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రుల బృందం అంతా కూడా వచ్చి పరిశీలించి సమీక్షలు చేస్తున్నారు. జిల్లాకు చెందినటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అలాగే ఫరూక్, అలాగే మిగతా మంత్రులు అంటే నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కావచ్చు,
మిగతా పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా రైట్. ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాయలసీమ ముఖద్వారం కర్నూలులో ప్రధానమంత్రి మోడీ పర్యటన అన్నది ఇక్కడి జిల్లా వాసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎంతగా అలరిస్తుంది. అయితే ఏదైనా ప్రధాని ఈ యొక్క జిఎస్టీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాన్ని సంబంధించి ఉద్దేశించి మాట్లాడుతున్న నేపథ్యంలో జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ప్రత్యేకమైన వరాలు ఇస్తారా అన్నది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడను హబ్ ను చేయడం వల్ల ఓరోకల్లు నుంచి ఇటు మొత్తంగా ఈ పారిశ్రామిక హబ్ ఏర్పడుతుంది. ఇప్పటికే అనేక సంస్థలు వచ్చాయి. రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా కర్నూలు కేంద్రంగా పరిశ్రమల ఏర్పాటుకు రావడంతో ఇది ఒక నాంది పలుకుతోంది. పీఎం ఇక్కడికి రావడం అన్నది మొత్తం ఈ ప్రాంతాన్ని రైట్. టూరిజం గా కూడా అభివృద్ధి చేయొచ్చు. శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని కూడా టూరిజం గా డెవలప్ చేయాలన్న దానికి అటవీ శాఖ అడ్డంకులు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పర్మిషన్స్ తీసుకొని ముందుకెళ్లేందుకు ప్రధాని మోడీ పర్యటన ఉపకరిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు నేతలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.